హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగేష్ శ్రీనివాస్. ఇవాళ ఈ వీడియోలో మనం పైథాన్ స్ట్రింగ్స్ నెక్స్ట్ టాపిక్స్ మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చేసామంటే స్ట్రింగ్స్ అంటే ఏంటి, దాంతో ఎలా వర్క్ చేయాలి, స్ట్రింగ్స్ లైసింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలు చూసాం. ఇవాళ ఏంటంటే మనం దాంట్లో నెక్స్ట్ స్టేజెస్ ఉన్నాయి. ఇంకా సబ్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ రీప్లేస్మెంట్స్ అనేవి ఎలా చేయాలి, ఇంకా కొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. వాటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? నాట్ ఓన్లీ ఫర్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ అనేది రేపు మీరు ఏఐ, ఎంఎల్ ఇలాంటి వాటికి వెళ్తున్నప్పుడు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? దట్స్ వై వీటి మీద మనకి అవగాహన ఉండి తీరాలి. దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, లెట్ us స్టార్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే స్ట్రింగ్స్లో సెర్చ్ అండ్ రీప్లేసింగ్ అండ్ సబ్స్ట్రింగ్స్, మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ సబ్స్ట్రింగ్స్ నేర్చుకోవడం అండి. ఓకే, స్ట్రింగ్లో ఒక పార్ట్ సబ్స్ట్రింగ్ అవుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? స్ట్రింగ్లో ఒక పార్ట్, మనం కావాల్సిన పార్ట్ని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్స్, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి, ఇలా రకరకాల టెక్నిక్స్ మనం వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? మనం ఒక టెక్స్ట్ని చూసుకుని అది ఆ స్ట్రింగ్లో అలాంటి టెక్స్ట్ ఏమైనా ఉందా లేదా, ఏదైనా సెర్చ్, ఫైండ్ అండ్ రీప్లేస్ లాంటి కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు ఎక్సెల్ షీట్లో చూడండి, మనం ఫైండ్ అండ్ రీప్లేస్ లాంటివి చేస్తూ ఉంటాం కదా, అలాంటివి ఇక్కడ కూడా చేస్తాం. ఓకేనా? సో దాని గురించి చూద్దాం. ఫస్ట్, సెర్చింగ్ అండ్ రీప్లేసింగ్ సబ్స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. ఇందులో ఏంటంటే అసలు సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, అంతే. సింపుల్గా చెప్పాలంటే సబ్స్ట్రింగ్ సింపుల్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఒక పెద్ద సెంటెన్స్ ఆర్ లేకపోతే ఒక వర్డ్లో ఉండే ఒక చిన్న పార్ట్ అనమాట. మనకి కొన్నిసార్లు అవసరం అవుతూ ఉంటాయి. ఒక స్ట్రింగ్లోంచి మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. మనం దాని గురించి ఇంతకు ముందర ప్రీవియస్ వీడియోలో స్లైసింగ్ కాన్సెప్ట్స్ చూసాం. అలాగే సబ్స్ట్రింగ్ కాన్సెప్ట్ అనమాట. స్లైసింగ్ కాన్సెప్ట్స్లో మనం ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చుకుంటూ మనకి కావాల్సిన పార్ట్ని రిట్రీవ్ చేసుకుంటూ, ప్రింట్ చేసుకుంటూ దాంట్లో ఏమైనా సమ్ వర్క్స్ చేస్తే, ఇందులో ఏంటంటే కొన్ని మెథడ్స్, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుంటూ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి ఒక సింపుల్ టెక్స్ట్ ఉందనుకోండి. దాంట్లోంచి నాకు చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్, ఈ రెండు కూడా నాకు సబ్స్ట్రింగ్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అలాగే నేను అందులోంచి ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది దాంట్లో సబ్స్ట్రింగ్స్, ఇంకా అందులోంచి నాకు కావాల్సిన పార్ట్ ఏదైనా నేను తెచ్చుకుందాం అనుకున్నాను. క్లౌడ్లో ఓయూడి, తర్వాత కంప్యూటింగ్లో పియూటీ, ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కొక్కసారి ఈ డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుందండి. మనకి కొన్నిసార్లు వర్క్స్ చేస్తున్నప్పుడు, డేటాని ప్రాసెస్ చేస్తున్నప్పుడు అందులోంచి మనకి కావాల్సిన పార్ట్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అనే రెండు వర్డ్స్ కలిపి ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తే దాంట్లో సబ్స్ట్రింగ్, క్లౌడ్లో సిఎల్ఓ ఒక సబ్స్ట్రింగ్ అవుతుంది, ఓయూడి ఇలా ఏదైనా అనుకోండి, అదంతా కూడా సబ్స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో మనకి కావాల్సిన టెక్స్ట్ ఆ పర్టికులర్ సెంటెన్స్ లేకపోతే ఆ పర్టికులర్ వర్డ్లో ఉందా లేదా అనేది మనం సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనం ఈ సబ్స్ట్రింగ్స్ అంటే ఆ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఆ పార్ట్ ఆఫ్ ద వర్డ్లోంచి మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ టెక్స్ట్ని చెక్ చేసుకోవడం కోసం, సెర్చ్ చేయడం కోసం మనకి మల్టిపుల్ వేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి పైథాన్లో. ఇన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు మనము. అందులో ఉందా లేదా, ఆ స్ట్రింగ్లో ఆ సబ్స్ట్రింగ్ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. నేను చేయొచ్చు, వీ కెన్ డూ దట్. ఓకే, అది ఎలా చేయొచ్చు అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పటివరకు మాట్లాడుకున్నది ప్రాక్టికల్గా చేసి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది, మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. సపోజ్ నా దగ్గర సమ్ టెక్స్ట్ అనే ఒక వేరియబుల్లోకి నేనేం చేస్తున్నానంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఫన్ అని చెప్పి నేను ఒక సెంటెన్స్ ఒకటి దాంట్లోకి అసైన్ చేస్తాను, వాల్యూ ఒకటి అనుకోండి ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ దీన్ని ప్రింట్ చేయండి మీరు. ఓకే, ఇక్కడికి వచ్చి పైథాన్ స్పేస్ f.py, పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఫన్. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. సో ఇప్పుడు నాకు ఇందులో పైథాన్ అనే వర్డ్ ఉందా లేదా, లేకపోతే ఇది డైనమిక్గా తీసుకుందాం, ఇన్పుట్ని తీసుకుందాం. సెర్చ్ ఏమంటాం మనం, ఇన్పుట్. ఓకేనా? ఇన్పుట్ ఎంటర్ సెర్చ్ యువర్ వర్డ్. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఈ సెర్చ్లో నేను ఏదైనా ఒక వాల్యూ ఏది పంపిస్తానో అది సెర్చ్లో ఉంటుంది, అది ఇందులో ఉందా లేదా అన్నది నేను చెక్ చేయాలి. ఎప్పుడైనా సరే కండిషన్ చెక్ చేయాలంటే మనం ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం అనమాట. ఇఫ్ ఓకే, మనకి
సెర్చ్ అనే వర్డ్, సెర్చ్లోకి వచ్చిన వర్డ్, సెర్చ్లోకి మనం వాల్యూని డైనమిక్గా పంపిస్తాం. లేదనుకోండి ఒక పని చేయండి, దీన్ని ఇలా పెట్టండి. ఫస్ట్ స్టాటిక్గా చెక్ చేద్దాం, తర్వాత డైనమిక్గా చెక్ చేద్దాం. ఓకే, నేను ఇందులో పైథాన్ అనే వర్డ్ ఉందా లేదా అన్నది చూద్దాం అనుకుంటున్నాను. పైథాన్ ఇన్ ఏంటి మన వేరియబుల్ నేమ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఉంది అంటే నాకు ప్రింట్ చేయమంటున్నాను. ఎస్ ఎగ్జిస్ట్. ఓకే, లేదు, అందులో లేదు, ఏం చేస్తాము, ఎల్స్ యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, ఈ విధంగా మనం చూద్దాం అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా, ఈ టెక్స్ట్ని పొదలండి. ఇంకా ఇది ఇప్పుడు మనం ప్రింట్ చేయండి. ఎస్ ఎగ్జిస్ట్ ఉంది కదా, సో నో ప్రాబ్లం. దీన్ని ఒక పని చేస్తానండి. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పైథాన్ అనేది కంప్లీట్గా కేస్ సెన్సిటివ్. ఇక్కడ మనం స్మాల్ లెటర్ పైథాన్ అనేది ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్ ఇచ్చాం కనుక మ్యాచ్ అయింది, మనకి ఎస్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. కానీ నేను ఇక్కడ పైథాన్ అనేది స్మాల్ లెటర్తో చూశాను అనుకోండి, నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. ఎందుకంటే ఇక్కడ స్మాల్ లెటర్స్ కేస్ సెన్సిటివిటీ ఎక్కువ అనమాట ఇందులో మనం పైథాన్లో చూసుకుంటే. దట్స్ వై అక్కడ మీకు లేదు అని చెప్పొస్తుంది. అయితే అలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెర్చ్ ఇస్తాను నేను ఇక్కడ ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ యువర్ వర్డ్ పైథాన్ ఎస్ ఎగ్జిస్ట్, మళ్ళీ రాయండి పైథాన్ నాట్ ఎగ్జిస్ట్. కరెక్టే కదా, పైథాన్ స్మాల్ లెటర్స్తో ఉంది, లోయర్ కేసెస్ కాదు అక్కడ ఉన్నది. మనకి పీ క్యాపిటల్తో ఉంటేనే ఎగ్జాక్ట్గా దాన్ని మ్యాచ్ చేయగలుగుతుంది అనమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, దీన్ని ఈ సెర్చ్ని మనం ఏం చేస్తున్నాం, ఈ టెక్స్ట్ అనే ఒక స్ట్రింగ్లో ఈ పార్ట్ని చెక్ చేస్తున్నాం. అంటే ఇట్స్ అ పార్ట్, పైథాన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ కనుక ఇట్స్ అ సబ్ స్ట్రింగ్. ఆ సబ్ స్ట్రింగ్ ఉందా లేదా అన్నది మనం చూస్తున్నాం అనమాట. అది ఆ విధంగా మనం చెక్ చేస్తాం. ఇంకా డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయండి, వాటిని చూసుకుంటూ వెళ్దాం మనం. యూజింగ్ ఫైండ్ మెథడ్. ఈ ఫైండ్ ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్. ఇఫ్ నాట్ ఫౌండ్ రిటర్న్స్ -1. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా, ఫైండ్ కీవర్డ్ యూజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇదే నేను పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఫన్ అన్నాను నేను. ఓకేనా, ఇందులో నేను పైథాన్ అనేది చెక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఈ సెర్చ్ వదిలిపెట్టేయండి, ఇది ఒక పద్ధతి, దీన్ని పక్కన పెట్టండి. నాకు ఇక్కడ ప్రింట్ చేయాలి. ఏమని ప్రింట్ చేయాలి, టెక్స్ట్లో టెక్స్ట్ డాట్ ఫైండ్ మనం ఇక్కడ సప్లై చేసిన వాల్యూ ఉందా లేదా. ఓకేనా, చూద్దాం. పైథాన్ 0, పైథాన్ -1 వచ్చింది చూసారా. అంటే ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు ఒక పని చేద్దామండి. ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ ఈజ్ ఫన్. ఇక్కడ 0 వచ్చింది, గుర్తుపెట్టుకోండి మీరు, అదేంటో చూడండి. మళ్ళీ ఇస్తున్నాను ఇక్కడ సెర్చ్ పైథాన్, ఏమి ఇచ్చింది ఇక్కడ 15 ఇచ్చింది. అంటే ఏంటి, మనం సప్లై చేసిన వాల్యూ ఇందులో ఐడెంటిఫై అయితే దాని ఇండెక్స్ని మీకు రిటర్న్ చేస్తుంది. ఇంతకు ముందర 0th పొజిషన్లో ఉంది, ఫస్ట్ పైథాన్ అని ఉంది కనుక ఎక్కడ మ్యాచ్ అయిందో దాని ఇండెక్స్ పొజిషన్ ఇస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలిస్తే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15th పొజిషన్లో వచ్చింది. దాని పైథాన్ అనే వర్డ్ మ్యాచ్ అయిందని ఎక్కడ ఉంది, అది దాని ఇండెక్స్ ప్రకారం చూస్తే 15th పొజిషన్లో ఉంది. సో ఇట్స్ మ్యాచింగ్. దట్స్ వై ఏం చెప్పింది, ఎస్ ఇట్ ఈస్ దేర్ అని చెప్తుంది మనకి. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఏమంటుంది, పైథాన్ -1 అని చెప్పి రిటర్న్ చేస్తుంది. అంటే ఏంటి, మ్యాచ్ అవ్వట్లేదు అని అర్థం అనమాట. ఒకసారి క్లియర్ చేస్తున్నాను నేను, ఎక్కువైపోయాయి కదా, దట్స్ వై. ఈ విధంగా మనకి ఫైండ్ కీవర్డ్ మనం యూజ్ చేయడం ద్వారా మనం ఆ పర్టికులర్ స్ట్రింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న సబ్ స్ట్రింగ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇండెక్స్ సిమిలర్ టు ఫైండ్ బట్ రేజెస్ అన్ ఎర్రర్ ఇఫ్ నాట్ ఫౌండ్. అంటే ఏంటో ఒక పని చేద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ రన్ చేస్తున్నా. నేను ఇక్కడ జావాని ఇస్తున్నాను. జావా అనేది ఉందా, లేదు. ఓకే రైట్, దీన్ని ఇలా ఉంచండి, దీన్ని ఇలా ఉంచండి. ఓకేనా, దీని బదులు మనం ఫైండ్ యూజ్ చేద్దాం. ఫైండ్ యూజ్ చేస్తే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది కూడా ఇండెక్స్ని మీకు చెబుతుంది, ఇస్తుంది, కాదనట్లేదు. కాకపోతే
మీకు ఎర్రర్ వస్తుంది. ఇన్ కేస్ ఆ వర్డ్ అనేది ఆ సబ్ స్ట్రింగ్ అనేది ఎక్కడ కూడా ఆ స్ట్రింగ్లో మ్యాచ్ అవ్వకపోతే మీకు ఎర్రర్ వస్తుంది అని చెప్పి చెప్తుంది. చూద్దాం ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం మనం. ఓకేనా? సో దీనికి ప్రింట్ ఓకే టెక్స్ట్లో ఇండెక్స్ ఆఫ్ సో మనం పంపిన ఈ సెర్చ్ ఉంది కదా, దీన్ని చూద్దాం ఇక్కడ మనం. ఓకే, python.app.py ఇక్కడ మనం పైథాన్ ఇద్దాం. 15 కరెక్టే కదా, 15. ఓకే, మళ్ళీ ఇస్తాను నేను ఈసారి జావా. చూడండి, సబ్స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్. సబ్స్ట్రింగ్ ఫౌండ్ అవ్వలేదు అని చెప్తే పర్వాలేదు, ఎందుకంటే ఆ ఇండెక్స్ అక్కడ లేదు కనుక అలా వచ్చింది, నేను కాదనట్లా. అక్కడ మ్యాచ్ కాలేదు, ఓకే, కాకపోతే ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకని చెప్పి మనం ఇది ఇండెక్స్ని యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి ఒక విషయం అండి, ఎప్పుడైనా సరే ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండెక్స్ యూజ్ చేస్తే ఇన్ కేస్ అక్కడ మ్యాచ్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఫైండ్ యూజ్ చేస్తే మీకు ఎర్రర్ రావట్లేదు. అలాంటప్పుడు మనం ఫైండే యూజ్ చేయొచ్చు కదా, ఇండెక్స్ ఎందుకు యూజ్ చేయడం, దానివల్ల అనవసరంగా మళ్ళీ అక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇలాంటిది ఏదైనా చేయాలి అని చెప్పి మనలో కొంతమందికి అనిపించవచ్చు. అలా అనిపించడంలో కరెక్టే, తప్పేం కాదు. కానీ ఒక విషయం అండి, ఎప్పుడైనా సరే ఈ ఫైండ్ అనేది అన్ని రకాల సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది. అంటే ఎర్రర్ ఏదైనా ఆ మ్యాచ్ కాకపోతే మ్యాచ్ కావట్లేదని చెప్తుంది, మ్యాచ్ అయితే మ్యాచ్ అవుతుందని చెప్తుంది. అంటే రెండు కేసెస్ని అది హ్యాండిల్ చేస్తుంది. ఇండెక్స్ అనేది మ్యాచ్ కాకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే అది మ్యాచ్ కాని సిచ్యుయేషన్ అది హ్యాండిల్ చేయట్లేదు. అంటే ఆ పర్టికులర్ రిలేటెడ్ కోడింగ్ అనేది అందులో రాయలేదు అనమాట, ఆ మెథడ్లో రాయలేదు. అందుకని కంపారిటివ్లీ ఫైండ్ ఇండెక్స్ అనేది తక్కువ మెమరీ యూజ్ చేసుకుంటుంది అనమాట. మెమరీ ఎక్కువ, ఫైండ్కి మీకు ఎక్కువ మెమరీ అవసరం అయితే ఇండెక్స్కి తక్కువ మెమరీ అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి కొన్ని పర్టికులర్ యూజ్ కేసెస్లో అనమాట మెమరీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేయాల్సి వచ్చినప్పుడు ప్రోగ్రామింగ్ కూడా మనం జాగ్రత్తగా చేస్తాం. అక్కడ ఎర్రర్ రాదు అని మనకి కన్ఫర్మేషన్ ఉంటే అలాంటప్పుడు మనం ఇండెక్స్, అంటే మనం సప్లై చేసే సబ్స్ట్రింగ్ ఎక్కడో అక్కడ ఉంటుంది అని మనకి నమ్మకం ఉన్న చోట ఇండెక్స్ వాడుకోవడమే బెటర్. లేదు నాకు డౌటే అనుకుంటే మీరు అప్పుడు ఫైండ్ కీవర్డ్ యూజ్ చేసుకోవడమే బెటర్ అనమాట. అంటే ఫైండ్ మెథడ్ యూజ్ చేయడమే బెటర్. అలా ఏదైనా సరే మనకి, ఎందుకంటే ఈ ఆప్షన్స్ అనేవి బెటర్ ప్రోగ్రామింగ్లో ఎలా మెమరీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుంటూ ఎలా యూజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇలాంటివి ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఫైండ్ యూజ్ చేస్తే ఎస్, ఇష్యూ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తుంది, కానీ మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అదే ఇండెక్స్ అయితే తక్కువ మెమరీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అలాంటివి కొన్ని ఉంటాయండి, అది కామన్, వెరీ కామన్. ఓకేనా? ఇలా మనం ఇండెక్స్ కీవర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇండెక్స్ అయితే మనకి ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఓకే, లేకపోతే ఎర్రర్ వస్తుంది, రైట్? తర్వాత ఇంకేముంటాయి? కౌంట్ ఏంటంటే ఇవన్నీ సబ్స్ట్రింగ్స్ రిలేటెడ్ మెథడ్సేనండి. కౌంట్ అంటే మనం సప్లై చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఒక పర్టికులర్ వర్డ్ కావచ్చు, ఆ సెంటెన్స్లో ఎన్నిసార్లు ఉంది అన్నది మనకి చెప్తూ ఉంటుంది అనమాట. హౌ మెనీ టైమ్స్ ఏ సబ్స్ట్రింగ్ అపియర్స్ అనేది చెప్తుంది. ఓకే, ఇప్పుడు బనానా అనే టెక్స్ట్లో నాకు ఎన్నిసార్లు ఉంది, ఏఎన్ ఎన్నిసార్లు ఉంది, ఇలాంటివి నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు మనదే ఉంది కదా, ఇందులో దీన్ని కూడా కామెంట్ చేసి దాచుకుందాం, ఒకేసారి డిలీట్ చేసేయద్దు. ఓకే, నాకు కౌంట్ కావాలి. ఓకే, నాకు ఇక్కడ కౌంట్ దేనిది కావాలి, ఓ అనే ఏదో ఒకటి పంపిద్దాంలేండి మనం. ఇక్కడ నాకు కౌంట్ కావాలి, పీ పంపిద్దాం, పీ ఇద్దాం. పీ ఒక్కసారి ఉంది చూడండి, ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ సప్లై చేస్తా చూడండి, ఎక్కువైపోయి పీ ఇస్తా. పీ ఎందుకని ఒక్కసారి వచ్చింది, మీరు ఇక్కడ చూస్తే ప్రోగ్రామింగ్లో పీ ఉంది, పైథాన్లో పీ ఉంది, బట్ వై ఇట్ ఈస్ రిటర్నింగ్ 1. మనం యాక్చువల్గా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ 2 వస్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడ 1 వచ్చింది. బికాస్ ఇక్కడ మీకు పీ, మనం పంపిన పీ స్మాల్ లెటర్, ఇక్కడ అది ఒకటే మ్యాచ్ అవుతుంది. మీకు క్యాపిటల్ లెటర్ ఉంది ఇక్కడ, రెండో పైథాన్ అనే ఈ పర్టికులర్ వర్డ్లో పీ క్యాపిటల్ ఉంది. దట్స్ వై ఆ రెండు మ్యాచ్ కాలేదండి. మీకు అర్థమైందా? అలాంటివి కావాలి అంటే మళ్ళీ మీరు దీన్ని లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేసుకొని, ఇప్పుడు చూడండి 2 వచ్చింది. ఇది ఏం చేస్తుందో తెలుసా, టెక్స్ట్ డాట్ లోవర్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఈ టెక్స్ట్ని మీకు స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు కావాలనుకుంటే ప్రింట్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ ఈజ్ ఫన్, కంప్లీట్గా చూడండి స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అయిపోయింది.
అదే ఇక్కడ అప్పర్ అన్నారనుకోండి, అప్పర్ లెటర్లో కన్వర్ట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ ఈజ్ ఫన్ ఇలా అనమాట. ఓకేనా? ఇలా మనం లోయర్ కేసెస్లోకి మార్చేసామనుకోండి, అప్పుడు పీ ఖచ్చితంగా 2 చోట్ల మ్యాచ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ విధంగా లోయర్ కేసులోకి మార్చుకొని చూసుకోవచ్చు. ఇలా రకరకాల టెక్నిక్స్ అండి ఏదైనా సరే. ఇనీషియల్ డేస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ కొంచెం ఎగ్జైటింగ్ అనిపిస్తాయి, కానీ ఒక ఎక్స్పీరియన్స్ దాటిన తర్వాత చూసుకుంటే ఇవన్నీ ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నేర్చుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే రియల్ టైంలో ఇలాంటివి ఏదో అక్కడక్కడ వాడుతూ ఉంటాం తప్ప ప్రతిరోజు ఇవేమి యూజ్ చేయం మనం. కానీ తెలుసుకోవాలండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి, కొన్నిసార్లు అవసరం అవుతాయి. రీప్లేసింగ్ సబ్స్ట్రింగ్స్, నెక్స్ట్ ఒక సబ్స్ట్రింగ్ని రీప్లేస్ చేయడం అనమాట అండి. ఇక్కడ మనకి రీప్లేస్ కీవర్డ్ ఉందండి. యూజింగ్ దట్ రీప్లేస్ కీవర్డ్ యూ కెన్ రీప్లేస్ ద సబ్స్ట్రింగ్. ఓకేనా? లైక్ ఐ లైక్ జావా అని చెప్పి ఒక వర్డ్ ఉందండి. దీంట్లో నేను జావాని పైథాన్తో రీప్లేస్ చేయాలి. సింపుల్గా టెక్స్ట్ డాట్ రీప్లేస్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి హ్యాపీగా చేసేసుకోవచ్చు అంతే. ఓకేనా? అయితే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అండి. మీరు ఈవెన్ ఇక్కడ ఇమ్యూటబిలిటీ అనే మాట ఒకటి ఉంటుందండి, ఇక్కడ చూపిస్తా చూడండి. ఐ లైక్ పైథాన్ అన్నాను అనుకోండి. ఓకే, దీన్ని ఇక్కడ కామెంట్ చేయండి. ఓకేనా? సో నేను టెక్స్ట్, న్యూ టెక్స్ట్, ఓకేనా, ఇందులో ఇంతకు ముందర నేను సప్లై చేసిన టెక్స్ట్ డాట్ రీప్లేస్, నేను దేంతో రీప్లేస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అంటే, ఈ టెక్స్ట్లో ఎక్కడైతే ఈ పైథాన్ అని ఉందో దాన్ని నేను యూజర్ సప్లై చేసిన వర్డ్ తోటి రీప్లేస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? ఇన్పుట్ తీసుకుంటాను యూజర్ దగ్గర నుంచి, ఇక్కడ నేను దాంతో రీప్లేస్ చేస్తాను. ఏం చేస్తున్నాను? జావా అన్నాను. ఓకే, అయితే ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాలేదు కదా, అందుకని అలా అంటుందిలేండి, ఏమీ రాలేదు మీకు. న్యూ టెక్స్ట్ సేవ్ చేయండి, ఇక్కడికి వచ్చి రన్ చేయండి. జావా, ఐ లైక్ జావా. ఓకేనా? కాకపోతే ఒక విషయం ఏంటంటే, మనకి స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, ఇక్కడ చెప్తుంది అదే, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే స్ట్రింగ్లోని టెక్స్ట్ని మీరు డైరెక్ట్గా చేంజ్ చేయలేరు. మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ స్ట్రింగ్లోని టెక్స్ట్ని మార్చుతూ దాన్ని వేరే వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు. అక్కడ అది మీరు ప్రింట్ చేస్తున్నారు తప్ప ఇది మారట్లేదండి. ఇక్కడ మార్చుకున్న దాన్ని ఇక్కడికి దీంట్లోకి వాల్యూని సప్లై చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అనే మాటిక పైన అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కొన్ని చోట్ల. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే అది మనం చేంజ్ చేయలేనిది అని అర్థం అనమాట. మ్యూటబుల్ అంటే వీ కెన్ చేంజ్ ఇట్ అని అర్థం. కలెక్షన్స్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వర్డ్ మీరు చాలా కామన్గా వింటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మల్టిపుల్ అకరెన్సెస్, ఒక సెంటెన్స్లో ఉన్న ఒక వర్డ్ని కానీ ఒక టెక్స్ట్ని ఒక క్యారెక్టర్ని కానీ మీరు రీప్లేస్ చేయాలంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. రీప్లేస్ ఆల్ మ్యాచింగ్ అకరెన్సెస్, సింపుల్గా రీప్లేస్ యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను పైథాన్ అని చెప్పి ఇచ్చా. పైథాన్ని నేను జావా తోటి మార్చాలి. జావా అయిపోయింది. ఓకే, నాకు ఇక్కడ నేను ఇంకా కొన్ని ఆప్షన్స్ నాకు అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ నేను ఏదో యాపిల్ ఆరెంజ్ అని ఇచ్చాను, అది కూడా మంచి ఎగ్జాంపులే, మీ ఇనీషియల్ డేస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయని చెప్పేసి నేను సింపుల్గా ఉండేవి పెడుతూ ఉంటాను అనమాట. ఓకేనా? మనము లిమిట్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 3 అకరెన్సెస్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే పైథాన్ని నేను ఏం చెప్పాను, ఇక్కడ నేను సప్లై చేసిన ఈ వాల్యూ తోటి ఈ పైథాన్ని రీప్లేస్ చేయమని చెప్పాను. ఇలా ఇచ్చామంటే సెర్చ్లోకి మనం సప్లై చేసిన జావా అనే వాల్యూ వెళ్తుంది కదా, దాన్ని పైథాన్ని రీప్లేస్ చేసే ఈ వర్డ్ తోటి అని చెప్పాను నేను అనమాట. ఇక్కడ మనం ఇంకొక పని చేయొచ్చండి, ఎన్ని అకరెన్సెస్ రీప్లేస్ చేయొచ్చు అనేది కూడా చెప్పొచ్చు అనమాట. 2. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ 2 అకరెన్సెస్ 2 చోట్ల మ్యాచ్ అయిన మీకు రీప్లేస్ అయింది, థర్డ్ది అవ్వలేదు. అలా మనం చెప్పొచ్చు అనమాట, ఎన్ని చోట్ల మ్యాచ్ చేయవచ్చు నువ్వు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఇలా మనం రీప్లేస్ టెక్నిక్స్ని వాడుతూ ఉంటామండి, మనకి చాలా అవసరం అవుతూ ఉంటాయి. నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేవి సింపుల్గా అనిపించవచ్చు, చాలా ఈజీగా అనిపించవచ్చు, స్ట్రింగ్ స్లైసింగ్ కానీ లేకపోతే ఈ సబ్స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్ కానీ. కాకపోతే రేపు మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ టాపిక్స్ మీదకి మీరు వెళ్ళారంటే అక్కడ ఏం చేస్తారండి, హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని తీసుకొచ్చి దాన్ని మైనింగ్, ప్రాసెసింగ్ ఏదైనా చెప్పండి, ఆ డేటాని మీరు ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దట్ పర్టికులర్ కేస్ మీకు ఖచ్చితంగా ఈ రీప్లేస్లు,
స్లైసింగ్లు అక్కడ అవసరమవుతూ ఉంటాయండి. సబ్స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా అవసరమవుతూ ఉంటాయి అన్నమాట. కనుక ఏంటంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ రియల్ టైం ప్రోగ్రామింగ్లో అక్కడక్కడ అవసరమవుతాయి. కానీ మనకి ఇప్పుడు కొత్తగా మనం అందరం టువర్డ్స్ ఏఐ ఎంఎల్ వైపు వెళ్తున్నాం కనుక అక్కడ ఖచ్చితంగా మీకు చాలా అవసరం అవుతాయి. సో దాన్ని ఒక ఏదో ఈజీ అనుకుని వదిలేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి మీరు. ఓకేనండి. తర్వాత ఇంకా కంబైనింగ్ సెర్చ్ అండ్ రీప్లేస్ ఏం లేదు. పైథాన్ నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ ప్లస్ రీప్లేస్ చేసి పెట్టాను, అంతకు మించి ఇంకేం లేదు. లెర్నింగ్ పైథాన్ ఈజ్ ఫన్. నేను పైథాన్ని ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ తోటి రీప్లేస్ చేయమని చెప్పాను, అదే వచ్చింది అక్కడ, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా. ఈ విధంగా మనం స్ట్రింగ్స్ తోటి రకరకాలుగా వీ కెన్ ప్లే అరౌండ్ ఇట్ అనమాట. రకరకాలుగా మనం దీంతో పని చేసుకోవచ్చు. తర్వాత కేస్ సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పైథాన్ స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇంతకు ముందు నేను చెప్పాను, ఫైండ్ చేసినప్పుడు పైథాన్ మ్యాచ్ కాలేదు, పైథాన్ మ్యాచ్ అయింది. ఎప్పుడు మ్యాచ్ అయింది? ఎగ్జాక్ట్ ఆ వర్డ్ ఇంక్లూడింగ్ ద కేస్, అప్పర్ కేస్ లోయర్ కేస్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ మీరు అనుకుంటూ ఉంటారనమాట, అరే ఇదేంటి అని చెప్పేసి. కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లేదు అనుకోండి, కంప్లీట్గా కేస్ ఇన్సెన్సిటివ్గా మార్చేసుకోవాలంటే దాన్ని మీరు కావాల్సిన లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్లోకి మార్చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇందాక చూపించాను కదా అప్పర్ కేస్ లోయర్ కేస్లోకి మార్చుకోవడం ఎలాగా అన్నది. టు లోయర్ టు అప్పర్ ఏదైతే అది మీరు అలా మార్చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఓకే, అలా మార్చుకుని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనండి. సో అలాగే ఒకటి ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సబ్స్ట్రింగ్స్ ఇలాంటివి మనకి ఎందుకు అవసరం అవుతూ ఉంటాయంటేనండి, ఈమెయిల్ ఎక్స్ట్రాక్టర్. ఒక ఈమెయిల్ ఐడిలోంచి ఈమెయిల్ డొమైన్ ఏంటి అన్నది మనం చెక్ చేయాలనుకున్నాం అనుకోండి. అఫ్కోర్స్ @gmail.com, @ccit.com, name@ccit.com, name@gmail.com, name@yahoo.com ఇలా ఉన్నాయంటే అందులో మనకి చూడగానే తెలిసిపోతుంది. @gmail.com ఇస్ ద డొమైన్, ccit.com ఇస్ ద డొమైన్, yahoo.com ఇస్ ద డొమైన్. అది మనకి చూడగానే తెలిసిపోతుంది. కానీ మనం ప్రోగ్రామాటికల్గా చేస్తున్నప్పుడు దాన్ని ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు ఈమెయిల్లో naga@ccit.com అని చెప్పి ఒక మెయిల్ ఐడి ఉందండి. అందులో నేను ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి, డొమైన్ అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ నేను చెక్ చేస్తే నాకు ccit.com అని రావాలి, జీమెయిల్ అయితే gmail.com అని చెప్పి రావాలి నాకు. ఓకేనా. ఇక్కడ మనం ఫైండ్ అనే కీవర్డ్ యూజ్ చేసి చేయొచ్చండి. అది ఎలాగో చూద్దాం మనం. ఒక్కసారి నేను ఏం చేస్తానంటే సమ్ ఈమెయిల్, ఇందాక మన దగ్గర ఉన్న ఎగ్జాంపులే తీసుకుందాం, naga@ccit.com. ఇక్కడ మీకు తెలుసు ccit.com ఇస్ ద డొమైన్ నేమ్ అని చెప్పి మీ అందరికీ తెలుసు. కానీ పైథాన్ ఇంటర్ప్రిటర్కి తెలియదు కదా అది అక్కడ డొమైన్ నేమ్ ఏంటన్నది. మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? డొమైన్ అని చెప్పి ఒక వేరియబుల్లోకి నేను ఈమెయిల్ నుంచి డేటా తెచ్చుకుంటాను. నేను ఎలా తెచ్చుకుంటాను? నేను ఈమెయిల్లో నేను ఫైండ్ చేయమంటున్నాను, .find. ఏది ఫైండ్ చేయమంటున్నాను? @ ఎక్కడుందో ఫైండ్ చేయి. ఓకే, +1 : ఏమిటిది? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కావాలంటే ప్రింట్ ద డొమైన్ నేమ్ ఈజ్ డొమైన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి దీన్ని నేను మీకు. డొమైన్ నేమ్ ఈజ్ ccit.com. ఇక్కడ ccit ప్లేస్లో నేను gmail.com అని పెడతా. gmail.com, yahoo.com. ఎలా వస్తుంది ఇది అంటే ఇక్కడ మనం యూజ్ చేసింది స్ట్రింగ్ స్లైసింగ్ టెక్నిక్సే వాడామండి. ఇక్కడ ఈమెయిల్లో నేను చూడండి ఈ పార్ట్ ఇది ఏం చెప్తోంది, దీన్ని ప్రింట్ చేద్దాం మనం. ఓకేనా. 5 అన్నారు అంటే @ ఎక్కడుందో చెక్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఈమెయిల్ ఈమెయిల్లో ఫైండ్ @ ఎక్కడుంది? 0 1 2 3 4 దగ్గర ఉంది. +1 అంటే 5. ఈ 5 దగ్గర నుంచి ఇప్పుడు ఇలా ఇచ్చాను నేను, 5 నుంచి చివరి వరకు. ఓకే, yahoo.com. ఇలా 5 అని మనం ఎందుకో హార్డ్ కోడ్ చేయము? నాగా అని ఉండొచ్చు, నాగా CCIT అని ఉండొచ్చు. naga@ccit.com అని ఉంటే ఏమని వస్తుంది?
ఓకే. నాగా cci@yahoo.com అని ఉంటే ఏం చెప్తుంది, నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను అంటే 5 వరకే తీసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీది డొమైన్ అని చెప్పేస్తుంది. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ద డొమైన్, ఇదే మన డొమైన్ నేమ్. కొన్నిసార్లు మనకి డొమైన్ నేమ్ కామనే ఉండకపోవచ్చు, co.in అని ఉండొచ్చు, లేకపోతే ఇన్ అని ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మీరు ఇచ్చిన ఆ పర్టికులర్ స్ట్రింగ్లోంచి నాకు డొమైన్ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఎప్పుడు ఇలా హార్డ్ కోడ్ చేయము. ఫస్ట్ ఏం చేస్తాము, @పొజిషన్ ఏంటి అని చూస్తాం. @పొజిషన్ ఫైండ్ చేస్తే దాని ఇండెక్స్ వస్తుంది మనకి +1. అంటే ఇక్కడ మనకి దీని ఇండెక్స్ +1 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. అక్కడి నుంచి ఈ స్ట్రింగ్ స్లైసింగ్ టెక్నిక్స్, ఈ కోలన్ తర్వాత మనం ఏమి ఇవ్వలేదనుకోండి, దాని ఎండ్ వరకు అన్నట్లు మీనింగ్ అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి చూడండి, నిన్న చెప్పిన వీడియో ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి, ఒకసారి క్లియర్ చేస్తాను. అప్పర్ యారో, ద డొమైన్ నేమ్ ఈస్, ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేయకూడదు, ఏమనాలి ఇక్కడ, ఇలా అనాలి, yahoo.in, yahoo.co.in, దిస్ ఇస్ మై డొమైన్. ఈ విధంగా మనం డొమైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ అండి. ఓకే, ఈ ఫైండ్ యూస్ చేసి దీని పొజిషన్ ఏంటి +1 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఈ ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు ఉన్నదే డొమైన్ అవుతుంది ఆటోమేటిక్గా, అంతే. ఓకేనా, అది టెక్నిక్ అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. రైట్, మాస్కింగ్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే కార్డ్ రీప్లేస్మెంట్ అలాంటివి చేస్తున్నప్పుడు నాకు కార్డ్లో ఇప్పుడు చూడండి, లైక్ మనకి క్రెడిట్ కార్డ్ నెంబర్ అవి కూడా ఎప్పుడు కూడా పూర్తిగా ఒక నెంబర్ అనేది వేరే వాళ్ళకి కనబడకూడదు. అలాంటప్పుడు ఏంటి, మనకి మెయిల్ అది వచ్చినప్పుడు కూడా మన కార్డ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇలా సమ్ XXX అని చెప్పి మన కార్డ్ నెంబర్ తోటి దాన్ని రీప్లేస్ చేసేసి చివరి 4 డిజిట్స్ కనబడేలాగా పెడుతూ ఉంటారనమాట. అక్కడ రీప్లేస్ మనం ఏంటంటే ఫస్ట్ నుంచి 14th నెంబర్ కార్డ్ నెంబర్కి దానికి ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్ నెంబర్ అయినా డెబిట్ కార్డ్ నెంబర్ అయినా ఇన్ క్యారెక్టర్ 16 డిజిట్స్ ఉంటాయి, ఇట్లా ఆధార్ నెంబర్ అయితే 12 డిజిట్స్ ఉంటాయి, ఇట్లా ఉంటుంది కదా. అక్కడ వరకు హార్డ్ కోడ్ చేయొచ్చు మీకు తెలిసిన విషయాలు అయితే అనమాట. అలా హార్డ్ కోడ్ చేసి జస్ట్ రీప్లేస్ చేశాడు అంతే. మాస్క్ అంటే ఏంటంటే దాన్ని రీప్లేస్ చేశాడు, మాస్క్డ్ విత్ సమ్ XXX అని చెప్పి దాన్ని రీప్లేస్ చేశాడు అనమాట, అంతే. ఈ విధంగా మనం చేయవచ్చు దీంట్లో. దీని తర్వాత మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ పైథాన్, రెజెక్స్ అంటామండి. దీని గురించి రేపు చూద్దాం. అప్పుడే ½ అన్ అవర్ పైన, నియర్ టు ½ అన్ అవర్ వీడియో అయిపోయింది కదా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. గైస్, మీ అందరికీ ఎప్పట్లాగే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరి హెల్ప్ ఉంటేనే నేను ఇంకా మంచి కంటెంట్ ఎప్పుడైనా సరే మీకు షేర్ చేయగలుగుతా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.